టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే దాన్ని తీసుకొచ్చిన దరిమిల సర్వీసు దాదాపు 30 సంవత్సరాలు పైగా చేసినా కూడా ఆ టెట్ పాస్ కావాలి అనేటువంటి నిబంధన ఉండడం, అది ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి, దాదాపు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మినహాయింపు కావాలని ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా కోరుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేస్తున్నటువంటి టీచర్లు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరికీ మినహాయింపు కోసం దపదపాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని టీచర్స్ అసోసియేషన్స్ కోరడం, వాళ్ళు చూస్తాం చేస్తామని కాలయాపన చేయడమే తప్ప ఉపయోగం లేకుండా పోవడం. అంటే ఈ టెట్ అనేది ఈ రోజునైతే ఎప్పటి నుంచో వచ్చిందో అప్పటి నుంచి రిక్రూట్ చేసుకునే వాళ్ళకు అది వర్తింపజేస్తే బాగుంటుంది. ఆల్రెడీ 30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా దాన్ని పెట్టి అది పాస్ అయితేనే, అది కూడా పాస్ కూడా కాదు, ఓసీలకు 90%, బీసీలకు 70%, ఎస్సీ ఎస్టీలకి 60% మార్కులు వస్తేనే మీరు టెట్ ఎగ్జామ్ పాస్ అయినట్టు, మీకు ప్రమోషన్స్లు వస్తాయి, లేకపోతే ప్రమోషన్స్ లేదు అనేది తీసుకురావడం ఎంతవరకు సబబు? అయితే దపదపాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగ నాయకులు కలిసి అడిగి, అయ్యా మీరు ఒక డెసిషన్ తీసుకుని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు కోరుతూ ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించండి. అక్కడ మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో, ఎందుకంటే అక్కడ కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు చెప్పి ఈ మినహాయింపుని ఇప్పించండి అని చెప్పి కోరితే, మరి చీమ కుట్టినట్లు కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఉద్యోగస్తులంతా అంత అలుసుగా ఉంది. దాదాపు 1,00,000 మంది పైగా ఈ రోజున ఈ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు టెట్ పాస్ కావాల్సినటువంటి ఉంది. ఒకసారి ఉద్యోగం కోసం ఎగ్జామ్ పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మరలా అన్ని సబ్జెక్టులు చదువుకుని ఆ ముసలితనంలో ఏ విధంగా పాస్ అవుతారు వాళ్ళు? అంత హై పర్సంటేజ్ ఎలా వస్తుంది? ఎంత కష్టము మళ్ళా ప్రిపేర్ కావడము. ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, సంవత్సరానికి 2 ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. ఆ అకాడమిక్ ఏదైతే సోషల్ చెప్పే టీచర్లకి సోషల్లోనో లేకపోతే ఇంకో సబ్జెక్ట్స్లోనో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ఉంటారు. దాని ప్రకారంగా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాలే కానీ కంపల్సరీగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు పాస్ అయితేనే నీకు ప్రమోషన్, లేకపోతే నేను ఇంటికి పంపిస్తాం అనేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అంటే ఇదేమన్నా ఉద్యోగుల వెల్ఫేర్ చూసేటట్టు ప్రభుత్వమా, లేకపోతే ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రభుత్వమా అని అడుగుతా ఉన్నా. సరే మీరు చేయలేదు, ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నీదు అన్నట్టుగా. మీరు చేయలేదు కదా, కేంద్ర ప్రభుత్వాన్నైనా కూడా రిక్వెస్ట్ చేసుకుని ఆ మినహాయింపు పొందేదానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అసోసియేషన్ టీచర్స్ అంతా ఈ 1,00,000 మంది పైగా ఉన్నటువంటి ఆ సంఘంలో వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి ఉంది, టీచర్ పర్టికులర్గా ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. దానికి ఓట్లు ఎవరు వేస్తారు? టీచర్లు వేస్తారు. టీచర్లు ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత ఆ ఎమ్మెల్సీలు టీచర్ల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళ మీద ఉంటుంది. అందువలన ఈ టీచర్
అసోసియేషన్ లీడర్స్ అంతా కూడా ఎమ్మెల్సీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎటు మరి సాయం చేయట్లేదు కాబట్టి మీరైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేపించండి. అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, మీకు తెలిసినటువంటి ఎంపీల ద్వారా ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్కి రిప్రజెంట్ చేసి మరి మాకు మినహాయింపు ఇప్పించండి సర్వీసులో ఉండేటువంటి వాళ్ళకు అని చెప్పేసి విధంగా వాళ్ళ సొంతాని కోసం కాదు, ఆ యొక్క సంఘ నాయకులు, టీచర్ సంఘ నాయకులు ఆ ఎమ్మెల్సీల ద్వారా ఎంపీలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సుముఖత చూపెట్టడం, ఎమ్మెల్సీలని మీరు ఖచ్చితంగా ఢిల్లీకి రావాలి, ఢిల్లీకి వచ్చి అక్కడ ఎంపీలని తీసుకెళ్ళాలి, రిప్రజెంట్ చేయాలనే నేపథ్యంలో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ టీచర్ ఎమ్మెల్సీలతో వెళ్ళేటువంటి ఫ్లైట్లో వీళ్ళు కూడా, ఈ టీచర్ నాయకులు కూడా వెళ్ళడం, ఎయిర్పోర్ట్లో కనపడినారు కాబట్టి వాళ్ళ నాయకులు కనపడ్డాడు కాబట్టి వాళ్ళు ఫోటో దిగారు. తప్ప అని నేను అడుగుతున్నా. ఈ రోజున టీచర్స్ ఎమ్మెల్సీ టీచర్ ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత వాళ్ళ లీడర్తో ఫోటో దిగడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. అది ఎవరో వాట్సాప్లో పెడితే దాన్ని సీరియస్గా తీసుకుని ప్రభుత్వం కాండక్ట్ రూల్ను వైలేట్ చేశారు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ రోజున అనంతపూర్లో పనిచేసేటువంటి ఒక టీచర్ లీడర్ని, అదేవిధంగా కడపలో పనిచేస్తున్నటువంటి 3 టీచర్ లీడర్ 4 సస్పెండ్ చేశారు. ఏమని? మీరు కాండక్ట్ రూల్ వైలేట్ అయ్యారు, పొలిటికల్ వాళ్ళతో కలిశారు, మీరు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు ఏదైనా ఉంటే ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయండి. ఎప్పుడో ఫోటో ఎయిర్పోర్ట్లో దిగి పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని సస్పెండ్ చేస్తారా ఉద్యోగ సంఘ నాయకుల్ని? ఇంతవరకు నేను నా సర్వీస్లో ఎప్పుడు చూడలే, గత 40 సంవత్సరాల నుంచి చూడలే. అరే ప్రజా రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లను, ఉద్యోగస్తులు అంటే ప్రజల్లో భాగం కాదా? ఓటు లేదా? ఓటు వేయలేదా? అలా వాళ్ళకు సస్పెన్షన్. మీరు ఆ రోజున అడుగుండాల్సింది, అడగకుండా సస్పెండ్ చేశారు. సరే, ఇది ఇంతకుముందు జరిగిన విషయం చెప్తాను. అసలు ఢిల్లీకి వెళ్ళారు ఎమ్మెల్సీలు, వీళ్ళు కూడా టీచర్ సంఘ నాయకులు కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలను రిక్వెస్ట్ చేసి ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర రిప్రజెంట్ చేసి మమ్మల్ని కాపాడండి, మాకు ప్రమోషన్స్ వచ్చేటట్టు చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఈ ఎమ్మెల్సీలను తీసుకెళ్ళి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. టీచర్ సంఘ నాయకులు అక్కడ వెళ్ళలేదు మినిస్టర్ దగ్గరికి. పాయింట్ చూడండి, ఢిల్లీ దాకా వెళ్ళారు వాళ్ళు. ఈ ఎమ్మెల్సీలని ఎంపీల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి రిప్రజెంట్ చేయండి అన్నారు. వాళ్లే ఎమ్మెల్సీలే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మినిస్టర్ గారికి ఇచ్చారు. అది తప్పట. డిసిప్లైన్ వైలేట్ చేశారట. సరే, అక్కడ రిప్రజెంట్ చేశారు, వాళ్ళు చేశారు, అయిపోయింది. నెక్స్ట్ డే ఇక్కడ 14వ తారీఖున సస్పెన్షన్స్. మీరు ఆ రోజు అడుగుండాల్సింది వాళ్ళని. దాంట్లో ఏం పెట్టారు తెలుసా? వాళ్ళు డిఎస్సి గురించి రిప్రజెంట్ చేయడానికి పోయారు. అసలు డిఎస్సికి వాళ్ళకు ఏమి సంబంధం అండి? ఎప్పుడో డిఎస్సీలు రాసి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. కావాలంటే ఆ యొక్క మినిస్ట్రీకి రిప్రజెంట్ చేసినటువంటి ఆ రిప్రజెంటేషన్లో చూడండి, ఆ ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్ తెప్పించుకుని చూడండి, దాంట్లో ఏ విషయం ఉందని. దాంట్లో క్లారిటీగా సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లకి టెట్ నుంచి మినహాయింపును కల్పించండి అని చెప్పి రిక్వెస్ట్ ఉందా, లేకపోతే డిఎస్సీల గురించి ఏమన్నా ఉందా? అన్యాయంగా, అమానుషంగా
వాళ్ళకు అవకాశం కల్పించకుండా వాళ్ళని సస్పెండ్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ, ఐఆర్, బకాయిలు, డిఏలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టింది, మీరు చెప్పినటువంటి హామీలు అవి అడుగుతున్నారని చెప్పి వీళ్ళని సస్పెండ్ చేసి భయపెడితే ఎవరో రోడ్డు మీదకి రారేమో అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఏ ఉద్యోగి కూడా భయపడ్డు, వాళ్ళేం తప్పు చేయట్లేదు. ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగులకు ఏం కావాలనో దాన్ని కన్సర్న్ ప్లాట్ఫామ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళని అనవసరంగా సస్పెండ్ చేయడం అనేది పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెన్షన్ రివోక్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇక అలా చేయడంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. అంటే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు కూడా మినిస్టర్స్ను కానీ, సీఎంను కానీ, స్టేట్ మినిస్టర్ని కానీ, లోకేష్ గారిని కానీ ఎవరిని కలవకూడదా? ఏమన్నా ఎమర్జెన్సీలో ఉన్నామా మనం ఇక్కడ? ఏమన్నా చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నారా? ఏంటి దుర్మార్గం అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. అయితే ఇదంతా కూడా మరి ఉద్యోగులకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చేస్తుంది ఇలాగా? ఏ ఒక్కటి కూడా మరి ఉద్యోగస్తులకు సంబంధించి ఈ 2.5 సంవత్సరంలో ఏది చేయట్లా. మరి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగి దాదాపు మరి 20 రోజులు దాటిపోతా ఉంది. ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారితో కలిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారు. ఏంటిది ఏమన్నా స్పెషల్ గవర్నమెంటా? ఎప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగ సంఘ నాయకులు చూడలేదా? లేకపోతే మీ జోబుల్లో నుంచి ఏమన్నా తీసుకొచ్చి ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి ఇస్తున్నారా? ఏవైతే న్యాయపరంగా రూల్ ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ ఏ విధంగా ఉద్యోగస్తుతో ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పక్క డిఎస్సిలో మీరు చేసినటువంటి మరి మోసాలు ఏ విధంగా పోస్టులు అమ్ముకున్నారో ప్రజలంతా కూడా ఈ రోజున చూస్తూ ఉన్నారు. మీకు కావాలంటే జీవోలు ఇస్తారు, వద్దని రోజున వాటిని మళ్ళా కూడా క్యాన్సిల్ చేస్తారు. అంటే ఇది ప్రభుత్వమా లేకపోతే మీ ఎస్టేటా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఉద్యోగ వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అవన్నీ మానుకొని మరి ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వాళ్ళు టెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీరు కూడా చేతనైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ఒక డెసిషన్ తీసుకొని మరి సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా మరి ఆ యొక్క మినహాయింపును వచ్చే విధంగా ఒక తీర్మానించి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటుకు తీసుకెళ్ళి అక్కడ మరి యాక్ట్ అయ్యేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.
అప్పుడే మీరు ఉద్యోగులకు మరి ఇచ్చే మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చి వాగ్దానాలు ఓట్లు వేయించుకున్నారో అవన్నీ కూడా మీరు మర్చిపోతున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి వెంటనే ఆ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ మరి రివోక్ చేసి ఉద్యోగుల విషయాల మీద కూడా మరి రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ యొక్క క్యాబినెట్లో ఫేవరబుల్గా డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ రోజున ఆశిస్తూ ఉన్నాం.